బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన తర్వాత 2 ఏళ్లకి బాహుబలి ది కంక్లూజన్ థియేటర్లోకి వచ్చేసింది. భారీ యుద్ధాలు, భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నటువంటి బాహుబలికి సీక్వెల్ రావడానికి 2 ఏళ్లు పడితే, ఇలాంటి ఏమీ లేనటువంటి పుష్ప సినిమా సీక్వెల్ రావడానికి ఏకంగా 3 ఏళ్లు తీసుకున్నారు సుకుమార్. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ప్రకటించినా ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. సింపుల్ యాక్షన్ డ్రామా తీయడానికి ఇన్నేళ్లు తీసుకోవడం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? అనేది తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సుకుమార్ మేకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు 'పుష్ప' కథ చెప్పాక, ఇది కమర్షియల్ సక్సెస్ కాకపోయినా నేషనల్ అవార్డ్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నేషనల్ అవార్డ్ గెలిచినటువంటి లిస్ట్‌లో తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందుకే అది మార్క్ చేసి పెట్టుకున్నా. ఈ కథకి ఆ కోరిక తీర్చేటువంటి స్కోప్ ఉందని అనిపించింది. ప్రతి సీన్ విషయంలో సుకుమార్ చాలా పక్కాగా ఉండేవాడు. డార్లింగ్, నేను నీకు నేషనల్ అవార్డ్ కావాలంటే ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదు, ఇంకా ఇంకా కావాలని అడిగేవాడు. మా మధ్య కథ గురించి ఎంత చర్చ జరిగిందో పెర్ఫార్మెన్స్ విషయంలో అంతకంటే ఎక్కువ చర్చ జరిగేది. సుకుమార్ విషయంలో నాకు అసలు నచ్చంది ఆయన లేజీనెస్. రేపు షూటింగ్ ఉంటే ఈ రోజు కాల్ చేసి, డార్లింగ్ నేను సీన్ రాసుకుంటూ ఉంటా, ఎల్లుండి నుంచి చేద్దాం అంటాడు. ఇలా పోతూనే ఉంటుంది. ఏదైనా సీన్ నచ్చకపోతే అసలు కాంప్రమైజ్ కాడు. తీసినటువంటి సీన్ ఎన్నిసార్లైనా తీయాల్సిందే. ఆ విషయంలో అసలు తగ్గేదే లేదంటాడు. నిజానికి అసలైన పుష్ప ఆయనే అంటూ వ్యాఖ్యానించాడు అల్లు అర్జున్. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ సుకుమార్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే ఇద్దరికి షూటింగ్ బ్రేక్ వచ్చిందని విదేశాలకు హాలిడేస్కి వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ 2 యూనిట్లు పెట్టి సినిమాను త్వరగా పూర్తి చేద్దామని సుకుమార్‌కి చెప్పాడని, అందుకు సుకుమార్ కూడా ఒప్పుకోకపోవడంతో అలిగి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళాడంటూ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ వచ్చే సమయానికి డైరెక్టర్ సుకుమార్ తన ఫ్యామిలీతో ఆస్ట్రేలియా టూర్‌కెళ్ళాడు. డైరెక్టర్ ఇండియాకి తిరిగొచ్చే సమయానికి బన్నీ మరోసారి ఫ్యామిలీతో మళ్ళీ లండన్‌కెళ్ళాడు. ఇలా దాదాపు 2 నెలల పాటు షూటింగ్ వరుసగా బ్రేకులు పడ్డాయి. ఈ కారణంగానే రిలీజ్ డేట్‌కి 20 రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. 'పుష్ప 2' టీమ్ నవంబర్ 20 నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇంతకు ముందు రంగస్థలం సమయంలో కూడా రామ్ చరణ్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాగా లేట్ అవుతోందని, త్వరగా అయిపోగొట్టమని సుకుమార్‌కి చెప్పాలంటూ తన అభిమానుల్ని కోరాడు రామ్ చరణ్. అంతకుముందు సుకుమార్‌తో కలిసి పనిచేసినటువంటి మహేష్, ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలైతే చేయలేదు.